Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. And ఒక 2-3 days డ్యూ టు దోస్ టెలిగ్రామ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఈ పీపీటీస్ అన్ని దానిలో స్ట్రక్ అయిపోవడం వల్ల వీడియో రాలేదు. సో సారీ ఫర్ దిస్ డిస్కంటిన్యూటీ, అ స్మాల్ డిస్కంటిన్యూటీ అనుకోవచ్చు. సో వీఆర్ కంటిన్యూయింగ్ దీస్ పర్టికులర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డే రెగ్యులర్లీ. జస్ట్ ఒక 2-3 days గ్యాప్ వచ్చింది ఆ టెలిగ్రామ్ సెట్ అయి మొత్తం క్లీన్ ఆఫ్ చేయడానికి. సో యాజ్ ఎవ్రీ వన్ నో, ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఏదైతే ఉందో దీంట్లో మేము డైరెక్షన్ ఎలా రాయాలి, ఒక క్వశ్చన్ వస్తే దాని డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఆన్సర్స్ డైరెక్షన్ లెస్ ఉంటుంది. ఆ డైరెక్షన్ లెస్ ఉండడం వల్ల మనకి దాంట్లో వచ్చే మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్డ్గా యావరేజ్ టు బిలో యావరేజ్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. సో రైట్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల మీరు ఆన్సర్ని ఎఫెక్టివ్గా రాసి మీకు తగినన్ని మార్కులు తెచ్చుకోవడమే ఈ పర్టిక్యులర్ లెక్చర్ సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దాంట్లో జిఎస్ పేపర్ 1, 2, 3, 4 నుంచి లెస్ దెన్ 20 minutesలో మనకి ఆ 4 questions తీసుకొని ఒక్కొక్క జిఎస్ పేపర్ నుంచి అలాంటి క్వశ్చన్ వస్తే ఎలాంటి డైరెక్షన్ రాయాలి అన్న కాంపోజిట్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. క్లియర్? సో దీంట్లో ఇఫ్ యూ కుడ్ సీ ఫస్ట్ జిఎస్ పేపర్ 1 నుంచి క్వశ్చన్ చూస్తే సార్, అనలైజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెంట్ ఇండియాలో జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్, వై డిడ్ దేర్ అవుట్కమ్స్ వేరీ అక్రాస్ ద రీజన్స్. ఇది ప్యూర్ డైరెక్ట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ సార్. దీంట్లో మీరు ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్లోనే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇదైతే మనం ఆల్రెడీ చదువుంటాం. సో ఆబ్వియస్లీ ఆ ల్యాండ్ రిఫార్మ్స్ కాంపోనెంట్ మీద ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు రాసినా కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడు జరిగినాయి, లేకపోతే ఆ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఏంటి, ఎక్కడి నుంచి డ్రివైడ్ చేశారు. సో కలోనియల్ అగ్రేరియన్ హైరార్కీస్ నుంచి ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల డెమోక్రటైజ్డ్ రూరల్ పవర్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ ఎప్పుడు రాసినా కూడా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది కీవర్డ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే రాయాలి. సో ల్యాండ్ రిఫార్మ్స్ విచ్ ఆర్ డ్రివెన్ బై డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ సోషల్ జస్టిస్. మనకి ఆ రూరల్ ఎంపవర్మెంట్కి ల్యాండ్ రిఫార్మ్స్ చాలా వరకు తోడ్పడ్డాయి అని చెప్పి ల్యాండ్ రిఫార్మ్స్ మీద మీరు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్స్ మీద వాళ్ళు ఏ క్వశ్చన్ అన్నా అడగనివ్వండి, యువర్ ఇంట్రడక్షన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కీవర్డ్ యాజ్ సచ్. సో మనం బాడీకి వచ్చేసరికి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అడిగారు కదా, ఆబ్జెక్టివ్స్ అడిగారు కదా. సో మనకి బాడీ పార్ట్ 1లో ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియరీస్ని అబాలిష్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమోడియల్ టార్గెట్ విచ్ దే హెడ్. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటర్మీడియరీస్, ఆ దళారీస్ ఉండడం వల్ల మనకు ఆ ల్యాండ్ రెవెన్యూ స్ట్రక్చర్ ఫార్మర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో ఫస్ట్ అమెండ్మెంట్ అండ్ 9th షెడ్యూల్ని తీసుకొని వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబాలిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సెకండ్ టెనెన్సీ రిఫార్మ్స్, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అండ్ ఓనర్షిప్. అది ల్యాండ్ పీజెంట్స్కి అయినా కూడా లీజ్ ల్యాండింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక సెక్యూరిటీ టెనెన్సీ రిఫార్మ్స్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ సెగ్మెంట్ని తీసుకొని వచ్చారు. దాని తర్వాత ల్యాండ్ సీలింగ్స్. సో ల్యాండ్ సీలింగ్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఏరియా వైజ్గా ఇరిగేటెడ్ భూమి ఉన్న, నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్న ఒక ల్యాండ్ సీలింగ్ లిమిట్ని పెట్టాలి అన్న దృష్టిలో తీసుకొని వచ్చారు. సో ల్యాండ్ సీలింగ్ లిమిట్ ఈ సెకండ్ ఆబ్జెక్టివ్. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్, ఆ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించి కన్సాలిడేషన్ పెంచి ప్రొడక్టివిటీ పెంచాలి. ప్లస్ సోషల్ డిస్ట్రిబ్యూషన్, ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ల్యాండ్ ఉందో దాన్ని తీసుకొని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ 5 ఆబ్జెక్టివ్స్తో మనకు జనరల్గా ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి వచ్చినాయి. దాంట్లో రీజనల్ అవుట్కమ్స్ డైవర్జెంట్ ఎందుకు ఉన్నాయంటే మనకి పొలిటికల్ విల్ అండ్ క్లాస్ అలైన్మెంట్, లెఫ్ట్ ఫ్రంట్ సక్సెస్ వర్సెస్ ల్యాండ్ లార్డ్ ఇన్ఫ్లుయెన్స్ స్టేట్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ వల్ల వీక్ ల్యాండ్ రికార్డ్స్ ఉండడం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజ్ అయింది 2008లో. దాని ముందు వరకు బినామీస్ చాలా వరకు ఈ ల్యాండ్ని క్యాప్చర్ చేసుకొని వచ్చారు. ప్లస్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ కూడా జరిగినాయి. డిఫరెంట్ కేసెస్ మనకి దాని బేసిక్ స్ట్రక్చర్లో కూడా ఇన్వాల్వ్ అయినాయి. అగ్రేరియన్ స్ట్రక్చర్, ఎందుకంటే అక్కడ పంజాబ్లో ఓనరే కల్టివేటర్, మనకి కేరళలో వచ్చేసి హై టెనెన్సీ, కేరళ భూమి వేరే వాళ్ళు వచ్చి తీసుకొని కల్టివేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల డైవర్జెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ రూరల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో, కంబైనింగ్ ల్యాండ్ రిఫార్మ్ విత్ క్రెడిట్ అండ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్ యాజ్ సచ్. సో ఇట్లా దీనివల్ల మనకు ఆ డైవర్జెంట్ సెగ్మెంట్ వచ్చింది. మరి ఈ 2 పార్ట్ ఆఫ్ ద బాడీని మనం కవర్ చేసేసిన తర్వాత కంక్లూజన్లో రాసేటప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ అగ్రేరియన్ ఈక్విటీ. ఆ అగ్రేరియన్ ఈక్విటీ రావడం వల్ల అన్ఈవెన్ పొలిటికల్ రిజాల్వ్ అండ్ స్ట్రక్చరల్ కన్స్ట్రెయింట్స్ వల్ల
మనకి ఈ ఎర్లీ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఎఫెక్టివ్గా లేవు. డిస్పైట్ స్టిల్ దీస్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ అవర్. సో గవర్నమెంట్ హ్యాస్ టు రెజ్యుమినేట్ దీస్ పర్టికులర్ ల్యాండ్ రిఫార్మ్స్ అగైన్ and it has to see any such kind of symbolic representations of land reforms are appearing. So a structured segment ఉండాలి, దాన్ని మళ్ళీ రీకోహెషన్ చేయాలి అన్న సెగ్మెంట్లో మనం ఆన్సర్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. అదే జిఎస్ పేపర్ 2లో గనుక ఈ క్వశ్చన్ వస్తే, డిస్కస్ వై బాండెడ్ లేబర్ పర్సిస్ట్ ఇన్ ఇండియా డిస్పైట్ ఏ కాంప్రిహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్. కాంప్రిహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పటికీ why bonded labor is persisting in India, evaluate the major bottlenecks in detection and prosecution, also suggest measures to resolve the problem in time bound manner. దీంట్లో 3 parts of deep rooted questions ఉన్నాయి సార్. ప్రతి ఒక్క పార్ట్ని మనం అర్థం చేసుకునే విధంగా రాస్తూ బాడీ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్లో మనం 3 డైమెన్షన్స్ని కవర్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో దీంట్లో ఇంట్రడక్షన్లో మనం కనుక చూస్తే మనకి ద ఐడియల్ అండ్ ద రియాలిటీ, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఫెయిల్యూర్లో చూస్తే కన్సెంట్ అండ్ సిటిజన్షిప్ రైట్స్ ఆన్ ద పేపర్, కోర్జన్ అండ్ వల్నరబిలిటీ. సింపుల్గా బాండెడ్ లేబర్ యాజ్ కీవర్డ్గా ఉంది కాబట్టి మనం ఆ బాండెడ్ లేబర్గా రాయొచ్చు. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అ బాండెడ్ లేబర్ ఆర్ హూ ఆల్ ఫాల్స్ అండర్ ద బాండెడ్ లేబర్ అనేది కూడా ఇంట్రడక్షన్లో రాయొచ్చు. బాండెడ్ లేబర్ రిప్రజెంట్ ఎ సిస్టమేటిక్ లేబర్ మార్కెట్ అండ్ స్టేట్ ఫెయిల్యూర్ వేర్ కోర్జన్ రీప్లేసెస్ దట్ పర్టికులర్ కన్సెంట్ and all these particular categories who are involved, they would be involved in this particular bonded labor. ఇది మనం ఇంట్రడక్షన్ లో రాసి బాండెడ్ లేబర్ గురించి. ఆ సైకిల్ ఆఫ్ వల్నరబిలిటీ ఎట్లా వస్తుంది బాండెడ్ లేబర్ కంటే, ఫస్ట్ స్ట్రక్చరల్ పావర్టీ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. స్ట్రక్చరల్ పావర్టీ ఉండడం వల్ల వాళ్ళు అడ్వాన్స్ డెప్ట్ ట్రాప్స్ లో పడతారు సార్. పడ్డప్పుడు ఇన్ఫార్మల్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, బ్రిక్ క్లీన్స్లో కానీ, టెక్స్టైల్స్లో కానీ, కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఇన్ఫార్మల్ మార్కెట్స్. దే ఆర్ నాట్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ అథారిటీస్. సో దాంట్లో ఉద్యోగాలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే సోషల్ ఎక్స్క్లూజన్ గురి చేస్తాయో వాళ్ళకి ఇన్ఫార్మల్ మార్కెట్స్ అనేవి దే ఆర్ ద ఓపెన్ ఆపర్చునిటీస్. అండ్ వీక్ లాస్ట్ మైల్ స్టేట్ ఉండడం వల్ల ట్రైబల్ ఐసోలేషన్లో కూడా ఉండి ఆ రీహాబిలిటేషన్ గ్యాప్స్ వల్ల ఇక్కడ ఈ పర్టికులర్ సైకిల్ ఆఫ్ సెగ్మెంట్లో పడి మళ్ళీ ఆ రీహాబిలిటేషన్ గ్యాప్స్ వల్ల వాళ్ళు స్ట్రక్చరల్ పవర్టీలో పడి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో బాండెడ్ లేబర్గా మారిపోతూ ఉంటారు. So this is a cycle of vulnerability which we have to address and which we have to move ahead. So broken justice pipeline lo chuste registration clear book bundle general laws instead of bonded labor. Manaki poor identification okati India lo who are bonded labor dani correct ga control chese regulatory body ledhu kabatti investigating delays chaala varaku ee bonded labor segment ni investigate chese segment lo delays jarugutu untayi. Non-convergence or failure to apply SC/ST Act or POCSO causes this particular reframework and trial delays. ఒకసారి జరిగినాక ఆ ట్రయల్ డిలే ఆ ఫైనల్ కాంప్రిహెన్సివ్ కాంపన్సేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈ జస్టిస్ ఏదైతుందో దాన్ని బ్రోకెన్ పైప్ లైన్ అంటూ ఉంటాం. మరి బాడీ పార్ట్ 3లో డిజిటల్ కేస్ ట్రాకింగ్ స్టేట్ లెవెల్ డాష్ బోర్డ్ని చూస్తే ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ అనేది జరగాలి. ఏం జరగాలన్న వే ఫార్వర్డ్లో రాయాలంటే డిజిటల్ కేస్ ట్రాకింగ్ ఉండాలి, ప్రొయాక్టివ్ ఇన్స్పెక్షన్స్ జరగాలి, డీకపుల్ రిలీఫ్ ఉండాలి, ఇంటర్ స్టేట్ ప్రోటోకాల్స్ కూడా మెయింటైన్ చేసి. సో ఎప్పుడైతే మనం ఈ సెగ్మెంట్ని తీసుకొని ఆ స్టేట్ లెవెల్ డాష్ బోర్డ్ ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఉండాలని మనం ఆన్సర్లో రాస్తామో దట్ వుడ్ బి మేకింగ్ ఏ గ్రేటర్ సెన్స్, దట్ వుడ్ మేక్ దిస్ పర్టికులర్ బాండెడ్ లేబర్ టు బి ఎండెడ్. మనం ఏంటి కంక్లూజన్లో రాసేటప్పుడు గవర్నెన్స్ ఇంపరేటివ్లో రాసేటప్పుడు ఎన్ఫోర్స్మెంట్, జస్టిస్ అండ్ రీహాబిలిటేషన్ మస్ట్ ఆపరేట్ యాజ్ వన్ పైప్ లైన్. అంటే ఎన్ఫోర్స్మెంట్ రావాలి, జస్టిస్ కుదరాలి అండ్ రీహాబిలిటేషన్ ఉండాలి. దే మస్ట్ ఆపరేట్ యాజ్ వన్ పైప్ లైన్. ఏ టైమ్ బౌండ్ అప్రోచ్ కన్వర్ట్స్ లీగల్ ఎబాలిషన్ ఫ్రమ్ ఏ పాసిబుల్ ఇన్ టు ఏ లివ్డ్ రియాలిటీ. ఇవన్నీ ఎప్పుడైతే టైమ్ బౌండ్ అప్రోచ్తో మనం అప్లై చేస్తామో అప్పుడు మనం లివ్డ్ రియాలిటీ కాన్సెప్ట్కి, ఆ సోకాల్డ్ జస్టిస్ కాన్సెప్ట్కి ముందుకెళ్తాం. క్లియర్? నౌ జిఎస్ పేపర్ 3 ఎన్వైర్మెంటల్ అండ్ అగ్రికల్చర్ సెగ్మెంట్లో మీకు ఉన్న ఎకనామిక్, ఎన్వైర్మెంట్ అండ్ అగ్రికల్చర్ కాంపోనెంట్లో ఉన్న క్లైమేట్ వాలటాలిటీ క్వశ్చన్. Climate volatility is now a great threat to food security, obviously. Then average rainfall decline. So discuss in the context of rabi crops. ఇప్పుడు రాబోతున్నవి మనకి ఖరీఫ్ అయిపోగానే రాబీ క్రాప్స్ వస్తాయి సార్. సజెస్ట్ సూటబుల్ మెజర్స్ టు రెడ్యూస్ రాబీ క్రాప్ వల్నరబిలిటీ.
సో ఇక్కడ మనకి ఓల్డ్ థ్రెట్ ఏంటంటే యావరేజ్గా రెయిన్ఫాల్ డిక్లైన్ అయ్యే మెట్రిక్. ఇంపాక్ట్ గ్రాడ్యువల్ ప్రెడిక్టబుల్ డెఫిసిట్స్ అని వస్తాయి. న్యూ థ్రెట్ ఏంద్రా అంటే క్లైమేటిక్ వాలటాలిటీ. దానివల్ల ఏమొస్తాయి అంటే అన్ప్రెడిక్టబుల్ వెదర్ అక్రాస్ క్రాప్ స్టేజెస్, సడన్ హీట్ ప్లస్ ఇరిగేషన్ షాక్స్. సో రిజల్ట్ షరింకింగ్ వీట్ అవుట్పుట్ ఇన్ ద కీ రాబీ బెల్ట్స్. సో మనం ఏం రాయొచ్చు అంటే రాబీ క్రాప్స్ రిఫర్స్ టు those crops which are generally grown in retreating monsoon and winter season of India. Due to this particular climatic volatility, the impact on rabi crops would be very high because they are the crops which generally grow on least water methodologies, and this climatic volatility might make these particular irrigation shocks to occur, threatening the productivity of those particular rabi crops in India. This shall be general introduction for us. మరి క్రాప్ స్టేజ్ థ్రెటన్ టైమ్ లైన్ చూస్తే సోయింగ్ టు గ్రెయిన్ ఫార్మేషన్, మనకు అక్కడ స్టేజ్ స్పెసిఫిక్ హీట్ స్పైక్స్ అనేవి వస్తాయి. ఇంపాక్ట్ గ్రెయిన్ ష్రింకేజ్ అయింది. దానివల్ల టర్మినల్ హీట్ స్ట్రెస్ లేట్ వింటర్ మార్చ్లో కూడా ప్రీమెచ్యూర్ రైపెనింగ్ అండ్ షార్ప్ ఈల్డ్ లాస్ జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్టివిటీ అది గ్రో అయినా క్రిటికల్ ఇరిగేషన్ విండోస్లో ఎక్కడైతే మనం హై డిపెండెన్సీ ఉంటామో, కెనాల్ సప్లై ఫెయిల్యూర్స్ ఎక్కడైతే అవుతాయో క్లైమేటిక్ వాలటాలిటీ వల్ల, అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కడైతే గ్రో కావాలో, పంజాబ్ ఈస్ కాల్డ్ ఎస్ అన్నదాత యాజ్ ఆఫ్ నో, బట్ ఇన్ ద రీసెంట్ కేస్ స్టడీస్ ఇఫ్ యూ కుడ్ సీ పంజాబ్ ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్. సో ఇట్లాంటి కాంపోనెంట్స్ ఉండి మ్యాక్రో ఇంపాక్ట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల హైయెస్ట్ ఈల్డ్ ఇన్స్టెబిలిటీ జరుగుతుంది సార్. సో ఇట్లా మనం ఆ క్లైమేటిక్ వాలటాలిటీ వల్ల ఏ స్టేజెస్లో ఏం జరుగుతుందని రాసి దీనికి అగ్రోనామీ ప్యాకేజ్ అని 4 డైమెన్షన్స్ ఇక్కడ అగ్రోనామీ ప్యాకేజెస్, ఇరిగేషన్ గవర్నెన్స్, క్లైమేటిక్ సర్వీసెస్ అండ్ రిస్క్ ఫైనాన్సింగ్. సో యాక్షన్ ఏం తీసుకోవాలంటే హీట్ టాలరెంట్ వెరైటీస్ జనరేట్ చేయాలి. ఫస్ట్ వన్ మల్చింగ్ అనే ప్రాసెస్ని, మల్చింగ్ అంటే జియో టెక్స్టైల్స్ని కానీ ఆ గ్రాస్ స్టబుల్ని కానీ యూజ్ చేస్తే సాయిల్ నుంచి మాయిశ్చర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది, దాన్ని మల్చింగ్ అంటాం. ఎర్లీ సోయింగ్ అండ్ హూ హ్యాస్ టు ప్లే దిస్ యాంకర్ రోల్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ స్టేట్ అడ్వైజరీస్ హ్యావ్ టు ఫేస్. సో ఇట్లా ఒక అగ్రోనామీ ప్యాకేజ్ రావాలి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే. సెకండ్ ఇరిగేషన్ గవర్నెన్స్ కావాలి. దానికి యాక్షన్ ఏం కావాలరా అంటే కెనాల్ మోడర్నైజేషన్ అండ్ రేషనల్ సప్లై ట్రాన్స్పరెన్సీ, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన అనేది డీప్ రూటెడ్ గా ఫాలో అవ్వాలి. మోర్ క్రాప్ పర్ డ్రాప్. సో దట్ ఈస్ వాట్ ద మైక్రో ఇరిగేషన్ సజెస్ట్. దాన్ని మనం డ్రిప్ ఇరిగేషన్ అని అంటూ ఉంటాం. ప్లస్ క్లైమేటిక్ సర్వీసెస్ రావాలి. లాస్ట్ మైల్ క్రాప్ స్టేజ్ అలర్ట్స్ ఇచ్చేలాగా ఐఎండి అండ్ కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే అగ్రోమెట్ అడ్వైజరీ సర్వీసెస్ స్టార్ట్ చేసిందో దాని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ప్లస్ రిస్క్ ఫైనాన్సింగ్స్ అనేవి ఎప్పటికన్నా ఉండాలి ఫార్మర్కి. సో క్విక్ లాస్ అసెస్మెంట్ ఫర్ హీట్ ఇండ్యూస్ ష్రింకేజ్, దాంట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వెదర్ స్టేషన్ డెన్సిటీ ఈ 2 యాంకర్ రోల్ ప్లే చేస్తూ వాళ్ళకి ఏదైనా రిస్క్స్ ఉంటే దాని ప్రకారంగా ఫైనాన్సెస్, క్రెడిట్ ఫెసిలిటీస్ ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ లాస్ అనేవి చూడాలి. సో మరి ఫైనల్ కంక్లూజన్లో రాసేటప్పుడు రెసిలియంట్ సీడ్స్ని తీసుకొని రిలయబుల్ ఇరిగేషన్ మీద, దట్ రిలయబుల్ ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ అండ్ రియల్ టైమ్ క్లైమేటిక్ సర్వీసెస్ ఐఎండి ప్లస్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ జరిగినప్పుడు దెర్ షెల్ బి ఏ పాలసీ షిఫ్ట్. ఇండియా మస్ట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రెయిన్ఫాల్ సెంట్రిక్ ప్లానింగ్ టు volatility ready agriculture to secure rabi food security. It is not only in the case of rabi as such. మాన్సూన్ ఫెయిల్యూర్కి మళ్ళీ మనం ఎల్నీనో, లానీనా దీని కోఆపరేషన్ సపరేట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ రాబీ క్రాప్స్ గురించి అడగడం జరిగింది. మూవింగ్ ఇన్ టు జిఎస్ పేపర్ 4 క్వశ్చన్. ఎథికల్ గవర్నెన్స్ అనేది ఇట్ విల్ ఫెయిల్ నాట్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ రూల్స్ but due to erosion of conscience. So conscience మీద క్వశ్చన్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. Examine this statement in the context of public administration. Assess the limitations of rule-based ethics in ensuring moral conduct. So obviously conscience మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇంట్రడక్షన్ ఎథికల్ ల్యాబ్స్ మీద కన్సైన్స్ మీద రాయడం ఇట్ ఈస్ మోర్ బెటర్. సో ద ఎథికల్ ఆర్కిటెక్ట్స్ ఏవైతే ఉంటాయో డెన్స్ లాస్ అండ్ ప్రొసీజర్స్ మైనస్ ఇన్నర్ మోరల్ రిస్ట్రైంట్, ఎథికల్ ల్యాబ్స్ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఈ ప్లస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎథికల్ ల్యాబ్స్ లేకుండా ఎఫెక్టివ్ గవర్నెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ రాయొచ్చు సార్. ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఈస్ డెన్స్ విత్ ఓవర్సైట్ బాడీస్ yet ethical lapses persist. Formal complaints cannot substitute inner moral restraint, making conscience central to ethical governance as such. సో ఈ డైమెన్షన్లో మనం ఆన్సర్స్ని రాస్తూ తీసుకెళ్ళాలి. సో ఎరోజన్ ఆఫ్ కన్సైన్స్ వల్ల ఏమవుతుందంటే ప్రొసీజరల్ ఒబీడియన్స్ అండ్ ఫైల్ కరెక్ట్నెస్ ప్రయారిటైజ్డ్ ఓవర్ ఎథికల్ ఇంటెంట్. ఇది మనకు సెకండ్ ఏఆర్సీలో ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ కాంపోనెంట్లో ఉంటుంది. కెరియర్ ఇన్సెంటివ్స్ క్లియర్. సో ఫియర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఓవర్ రైడ్స్ మోరల్ కన్వెన్షన్
సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చెప్పినట్టు ఆ కెరియర్ ఇన్సెంటివ్స్ రావేమో అని చెప్పి ఈ డైమెన్షన్లో కూడా ఆలోచిస్తారు. ఆర్గనైజేషనల్ కల్చర్, రిపీటెడ్ ఎక్స్పోజర్ నార్మలైజెస్ అనెథికల్ ప్రాక్టీసెస్, నీతి ఆయోగ్ గవర్నెన్స్ ఇండెక్స్లో చెప్పున్నారు. మోరల్ డిసెంగేజ్మెంట్ అండ్ వీక్ ఇంటర్నలైజేషన్, దీనివల్ల జనరల్గా మనకి ఎరోజన్ ఆఫ్ కన్షియన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎథికల్ ఆర్కిటెక్ట్లు డాష్ బోర్డ్లో మనకి బాడీలో పార్ట్ 2లో లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రాయట్ సార్, ఇనెబిలిటీ టు యాంటిసిపేట్ కంటెక్స్ట్ స్పెసిఫిక్ మోరల్ కాన్ఫ్లిక్ట్స్. వినీత్ నారాయణ చెప్పినట్టు సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ కన్వీనియన్స్. అట్లా ఈ క్యాగ్ ఆడిట్స్ ఇచ్చినవి కానీ సెకండ్ ఏఆర్సీ మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తూ బాడీ పార్ట్ 2 ఆన్సర్ రాయాలి. రాసి కంక్లూజన్ ఇచ్చేటప్పుడు రూల్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఫంక్షనల్ సిస్టమ్ and concerns which provide the direction. Ethical governance ఏదైతే ఉందో it endures only when institutional frameworks are complemented by moral internalization, constitutional values and ethical leadership. అంటే ఇవి ఉంటేనే ఎథికల్ గవర్నెన్స్ వస్తుంది అన్న డైమెన్షన్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇట్లా ఈ డైరెక్షన్లో మనం ఆన్సర్స్ని రాయాలి. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ హ్యాస్ లైక్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఒకవేళ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ ఫర్దర్ హెల్ప్ ఫ్రమ్ అవర్ సైడ్, వీఆర్ దేర్. ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome డే. జై హింద్.